సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వెల్ది చక్రధర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడతాం. సార్ చక్రధర్ గారు నమస్తే. సార్ నమస్తే. సార్ చక్రధర్ గారు, పిఎంఎస్కి సంబంధించి గత సంవత్సర కాలంగా మనం చాలా వీడియోలు చేసాం. అసలు పిఎంఎస్ అనేది మార్కెట్లను ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, పిఎంఎస్ ఇండస్ట్రీ పెనిట్రేషన్ ఎలా ఉంది, ఇన్వెస్ట్మెంట్ పెనిట్రేషన్ ఎలా ఉందంటూ కూడా చాలా కొన్ని వందల సంఖ్యలు వీడియోలు చేసాం. అయితే నేను పిఎంఎస్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక సర్వే రిపోర్ట్ వచ్చింది. అసలు గత కొంతకాలంగా పిఎంఎస్ ఇండస్ట్రీ ఎలా ఉందంటే ఒక ఓవర్వ్యూ రావడం జరిగింది. అది డిజర్వ్ అనే వాళ్ళు ఒక రిపోర్ట్ తీశారు. ఆ డిజర్వ్ అనే సంస్థ పిఎంఎస్ ఇండస్ట్రీకి సంబంధించిన పెర్ఫార్మెన్స్ రిపోర్ట్ అనేది తీసుకొని వచ్చారు. సార్ అది నా మొబైల్లో ఉంటేను నేను అది ప్రింట్ తీసుకున్నాను. నా మొబైల్కి ఆ ఇమేజ్ వస్తేను సరే ఎవరో మీలాంటి స్పీకర్ ఒక ఆయన పంపించారు. సరే అది ప్రింట్ కాపీ అయితే తీసుకున్నాను. అంటే దీంట్లో కొన్ని విషయాలు అర్థమైనాయి నాకు, బట్ ఇంకా అన్ని విషయాలు అర్థం కాలేదు. సో మీరైతే కంప్లీట్ పిఎంఎస్ ఇండస్ట్రీలో ఉన్నారు, పిఎంఎస్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకుంటున్నారు కాబట్టి అంటే నాకు అర్థం కాని కొన్ని విషయాలను అండ్ మీ ద్వారా డీటెయిల్గా తెలుసుకుందాం ఉంటున్నాను. ఒకసారి ఈ ప్రింట్ కాపీ ఒకసారి మీరు తీసుకొని కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ నాకు కూడా. తప్పకుండా అండి. ఇది మనకి యాక్చువల్గా పిఎంఎస్ ఇండస్ట్రీ వాళ్ళ ఓవర్వ్యూ అండి. ఇది యాక్చువల్గా ఏంటంటే మనకి మ్యూచువల్ ఫండ్స్ అయితే ఉందో మ్యూచువల్ ఫండ్స్కి ఒక బాడీ ఉండేది, అంటే యాంఫీ అంటదాన్ని, అంటే అసోసియేట్ మ్యూచువల్ ఫండ్ ఇండియా అనేసి ఒక బాడీ, గవర్నమెంట్ బాడీ ఉంది. అట్లాగే రోజుకి కూడా పిఎంఎస్ మీద చాలా బాగా పెరుగుతుంది ఆదరణ. మేము 2006 నుంచి కూడా పిఎంఎస్లో ఉండేవాళ్ళం. అప్పటి నుంచి పేమెంట్ చేసేవాళ్ళం. 2006, 2007 ఆ టైంలో అయితే మాకు 10,000, మనకి యాక్చువల్ 2010 దాకా కూడా మనకి వచ్చి 5 lakhs ఉండేది పిఎంఎస్. తర్వాత మీకు ఏంటంటే రాను 2014 నుంచి కూడా 25 lakhs మినిమం టికెట్ సైజ్ అయిపోయింది. 2019 నుంచి మనకి ఆల్మోస్ట్ 50 lakhs పర్ టికెట్ అంటున్నారు. సో పిఎంఎస్ అనేది కొత్త కాదండి, ఇండియాకి ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే మీద ఎక్కువ మంది అవగాహన లేదు. అయితే ఇప్పుడు రీసెంట్గా మనకి దగ్గర వస్తే 41 lakh crore అనేది ఏఎం అండర్ అసెట్ మేనేజ్మెంట్ 41 lakh crore అయిపోయింది. అంటే మీకు మ్యూచువల్ ఫండ్స్లో చూస్తే మీకు 76 lakh crore ఉంటుంది ఆడ్. అందులో మనకి డెట్, ఈక్విటీ అన్ని కలిపి ఉంటాయి. సో ఇందులో కూడా అలాగే మనకి 41 lakh crore అంటే సమానం. ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ ఇండస్ట్రీకి దగ్గరలోనే ఇది కూడా వచ్చేసింది ఆల్మోస్ట్. సో ఇట్లా మనకు కూడా ఒక అసోసియేట్ మ్యూచువల్ ఫండ్ ఇండియా యాంఫీ అనేది ఎలా ఉందో బాడీ, పిఎంఎస్ కూడా ఒక బాడీ ఉండాలి అని చెప్పి జనవరిలో మన 2025లో జనవరిలో ఏపీఎంఐ అనే కంపెనీని స్టార్ట్ చేశారు. ఒక బాడీని స్టార్ట్ చేసింది సెబీ. అంటే ఏంటంటే అసోసియేట్ పోర్ట్ఫోలియో మేనేజర్స్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఒక బాడీని స్టార్ట్ చేసి, సో ఈ గైడ్ లైన్స్ అందరూ కూడా బాగానే క్షుణ్ణంగా చూస్తారు, వీళ్ళు స్క్రూటినీ చేస్తారు అని చెప్పి పెట్టారన్నమాట. సో ఎప్పుడైతే ఈ ఏపీఎంఐ అనేది బాడీ ఫామ్ అయిందో ఇంకొంచెం బాగా కూడా ఫండ్ పిఎంఎస్లు బాగా పనిచేయడం మొదలుపెట్టారు. వాళ్ళకంతా ఎలాగ మరి రిపోర్ట్స్ ఇవ్వాలి. ఎవరైతే ఇప్పుడు పిఎంఎస్ అన్నాం కానీ మనం చాలా మందికి బ్యాంకుల ద్వారానే తెలుస్తుంది. ఇప్పుడు అక్కడ బ్యాంకుల ద్వారా రెగ్యులర్గా పిఎంఎస్ఎస్ అనేవి ఉంటాయి. కానీ బ్యాంకుల ద్వారా పిఎంఎస్ తీసుకున్నా కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అలాగే మనకి ఏదైతే పిఎంఎస్ హౌసెస్ ఉన్నాయో డైరెక్ట్గా, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అవేంటో మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం, వీడియో ఈ వీడియో డిస్కస్ చేద్దాం. అయితే ఇప్పుడు చూడండి, దగ్గర 41 lakh crore అనేది మనకి పిఎంఎస్లో వాల్యూమ్ ఉంది. అయితే ఇన్వెస్టర్స్ ఎంత ఉన్నారు అని చూస్తే మనకి 2.12 lakh crore, అంటే మనకి ఆల్మోస్ట్ క్లయింట్సే, అంటే ఒక పిఎంఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన క్లయింట్సే దగ్గర 2,12,000 మంది దాకా మనకి క్లయింట్స్ ఉన్నారు. సో మీకు పోర్ట్ఫోలియో మేనేజర్స్ చూస్తే దగ్గర 495 మంది ఉన్నారు. అంటే చూడండి, మ్యూచువల్ ఫండ్స్లో ఎంతమంది ఫండ్ మేనేజర్లు ఉన్నారు, ఈక్వల్గా మనకి పిఎంఎస్లో కూడా ఫండ్ మేనేజర్స్ ఉన్నారు. సో వీళ్ళు ఏంటంటే చాలా మందికి మొత్తం మ్యూచువల్ ఫండ్స్ చూస్తే మన దగ్గర ఈవెన్ జియో, బ్లాక్ రాక్తో కలుపుకొని కూడా మన దగ్గర అరౌండ్ 50 కంపెనీస్ అయితే ఆఫర్ చేస్తున్నాయి. కానీ వేరే పిఎంఎస్ అలా కాదండి. పిఎంఎస్ దగ్గర 400 కంపెనీస్ ఆఫర్ చేస్తున్నాయి మనకి పిఎంఎస్. సో ఎప్పుడైతే మనకి దీర్ఘకాలంలో పిఎంఎస్ మీద అవగాహన బాగా పెరిగిందో ఈవెన్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా బాగా పెరిగారు. ఒకప్పట్లో చూస్తే మీ డిస్ట్రిబ్యూటర్స్ 9,000 మందే ఉండేవాళ్ళు, కానీ ఒక్క సంవత్సరంలోనే 14,000 మంది అయిపోయారు డిస్ట్రిబ్యూటర్స్. అంటే కూడా పిఎంఎస్ మీద అవగాహన పెంచుకోవడంలో ఈవెన్ డిస్ట్రిబ్యూటర్స్ బాగా మంచి రోల్ ప్లే చేస్తున్నారు. ఈవెన్ క్లయింట్స్ కూడా అర్థమవుతుంది ఇవాళ రేపు పిఎంఎస్ ఒక ఇంపార్టెన్స్ ఏంటి, అది ఎందుకు వెల్త్ క్రియేట్ చేస్తుంది అని చెప్పి. చాలా మంది కొన్ని అపోహలు అయితే ఇంకా ఉన్నాయండి, మిత్ చాలా ఉంది. పిఎంఎస్లో ప్రాఫిట్ షేరింగ్ ఉంటుంది కదా అనుకుంటారు. యాక్చువల్గా ఏంటంటే రీసెంట్గా నేను ఒక పిఎంఎస్ ఆల్రెడీ ఒక ఇన్వెస్టర్కి ఇచ్చాను. సో ఆయన ఇన్వెస్ట్ చేసిన తర్వాత 6 months అయిపోయింది. ఆల్మోస్ట్ 6 months అయిపోయాక ఆయనకి ఎవరు చెప్పారు, అందుకు పిఎంఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేసావు, ప్రాఫిట్ షేరింగ్ ఉంటుంది కదా అని. యాక్చువల్గా ప్రాఫిట్ షేరింగ్ అనేది ఒకప్పుడు ఉండేదండి, ఇప్పుడు లేదు. యాక్చువల్గా ఎవరైతే 2.5% ఫిక్స్డ్ ఫీజ్ పే చేస్తారో వాళ్ళకి ప్రాఫిట్ షేరింగ్ ఉండదు. సో అని చెప్తే ఆయనకి ఇంకా నమ్మకం కుదరలేదు. సో నేను చేశానంటే కంపెనీ నుంచి డైరెక్ట్గా లెటర్ ఇప్పించాను,
ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో పిఎంఎస్ ఆ కంపెనీ వాళ్ళే మీ దగ్గర మేము ఎటువంటి ప్రాఫిట్ షేరింగ్ తీసుకోమని చెప్పి లెటర్ స్టాంప్ ఇచ్చారు. సో దాంతో ఆయన సాటిస్ఫై అయ్యారు, అమ్మాయి ప్రాఫిట్ షేరింగ్ నాకు లేదు అని. సో ఎప్పుడైతే మనకి అవగాహన ప్రాపర్గా లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, రావాలా వద్దా పిఎంఎస్లో చేయాలా వద్దా అని చెప్పి. ఇప్పుడు చూడండి పిఎంఎస్లో చూస్తే మీకు చాలా కంపెనీస్ ఎలా ఉంటాయంటే కొన్ని మ్యూచువల్ ఫండ్స్ని ఈక్వల్గా రిటర్న్స్ ఇస్తాయి, కొన్ని మ్యూచువల్ ఫండ్స్ కంటే అబోవ్ రిటర్న్స్ ఇస్తాయి, కొన్ని మ్యూచువల్ ఫండ్స్ కంటే తక్కువ రిటర్న్స్ ఇస్తాయి. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు సార్ పిఎంఎస్ అనగానే రిటర్న్స్ చూసాం మేము, కొన్ని కంపెనీలు అయితే చాలా తక్కువ రిటర్న్స్ ఇస్తున్నాయి అంటారు. ఇప్పుడు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీలో ఒక మేనేజర్ ఉంటాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ ఏదైనా. సో ఆయనకి ఏంటంటే ఆయన జాబ్లో ఒక 3 వేకెన్సీస్ ఉంటాయి. సో 3 వేకెన్సీస్ కోసం వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళి క్యాంపస్ ఇంటర్వ్యూలు తీసుకుంటారు. సో ఉన్నవి 3 పోస్ట్ ఖాళీగా ఉన్నాయి, కానీ వాళ్ళు ఇంటర్వ్యూ చేసేది మాత్రం 100 మంది ఇంటర్వ్యూ చేస్తారు. సో ఆ 100 మంది ఇంటర్వ్యూలో చేసి ఆ 100 మంది ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ చేసుకుంటారు, ఫిల్టర్ చేసుకుంటారు. నాకు వీళ్ళొద్దు, నాకు వీళ్ళొద్దు, నాకు ఎవరైతే 10th క్లాస్లో 80% ఉండాలి, ఇంటర్లో 80% ఉండాలి, బీటెక్లో 80% ఉండాలి అని అంటే 100 మందిలో 80 మంది వెళ్ళిపోతారు, 20 మంది మిగులుతారు. సో 20 మందిలో కూడా వీళ్ళు కొంచెం ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళు తీసుకుంటారు. సో ఎట్లయితే మనం చేసే పిఎంఎస్ 1-2 టికెట్ సైజ్ పెద్దది, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి 50 lakhs అమౌంట్. సో 50 lakhs పెట్టాలంటే సామాన్యం వల్ల కాదు. సో పెద్ద అమౌంట్ పెట్టాలి. సో పెట్టేది మనం తీసుకునేది 1 or 2 పిఎంఎస్ తీసుకుంటాం. సో ఉన్న 400 పిఎంఎస్ కంపెనీస్లో ఆల్రెడీ బెస్ట్ పర్ఫార్మింగ్ మ్యూచువల్ ఫండ్స్ కంటే చూడండి ఒక 4%, 5% ఎక్స్ట్రా ఇచ్చే ఫండ్స్ మనకు ఆల్రెడీ 10 ఫండ్స్ ఉంటాయి, 10 పిఎంఎస్లు ఉంటాయి. ఆ 10 పిఎంఎస్లో కూడా మనం బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన రిటర్న్స్ బాగా వస్తాయి. సో కాబట్టి ఈవెన్ మనం చూడండి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాం, మనం వెళ్తాం రైతు బజార్ వెళ్తాం, అక్కడ వంకాయలు ఉంటాయి. సో బస్తా వంకాయల్లో పుచ్చులు ఉంటాయి, పురుగులు ఉంటాయి, ముదురు వంకాయలు ఉంటాయి. మనకు కావాల్సిన 1/4 కిలోనో 1/2 కిలోనో అవి ఏరుకుంటాం. సో అట్లాగే పిఎంఎస్ చాలా ఆఫర్ చేస్తారు, కానీ అందులో బెస్ట్ ఆఫ్ ద పిఎంఎస్ మనం ఏరుకుంటాం కాబట్టి మా రోలే అది కాబట్టి. సో మన కస్టమర్లందరికీ ఇది తీసుకోండి బాగుంటుంది బెస్ట్ అని చెప్తాం. సో చాలా మంది అనుకుంటారు బ్యాంకుల్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు కదా, బ్యాంకుల్లో కూడా మనకి పిఎంఎస్లు ఉంటాయి. అలాగే డైరెక్ట్గా కంపెనీకి వెళ్ళొచ్చు, ఆ కంపెనీ కూడా మనం పిఎంఎస్ తీసుకోవచ్చు. మరి ఒక అడ్వైజర్ ద్వారా ఒక డిస్ట్రిబ్యూటర్ ద్వారా తీసుకోవడం వల్ల లాభం ఏంటని చెప్తాను. యాక్చువల్ మాకు ఒక అంకుల్ ఉన్నారు. సో లాస్ట్ టైం ఆయనకి 2 ఆడపిల్లలు ఉన్నారు. సో పెద్ద అమ్మాయి పెళ్లి చేశారన్నమాట. సో పెళ్లి చేస్తే అప్పుడు చుట్టాలందరం కలుస్తాం, రిలేటివ్స్ అందరం. సో పెళ్లిలో బఫేలో మా ఒక ఆయన తెలిసిన ఆయన కలిసారు, ఆయన చెన్నైలో ఉంటాడు. ఏం చేస్తున్నారంటే చెప్పాను పిఎంఎస్ చెప్తున్నానండి అందరికీ, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను అని చెప్తే అయితే నాకు మంచి పిఎంఎస్ చెప్పండి అన్నారు. మంచి పిఎంఎస్ అంటే ఆ టైంలో 2021 ఆ టైంలో నిప్పాన్ వాళ్ళ పిఎంఎస్ చాలా బాగుంది. సో నిప్పాన్ పిఎంఎస్ చాలా బాగుంటుందని చెప్పాను. ఆయన ఓకే నేను ఆలోచించి చెప్తాను అన్నాడు. సో చెన్నై వెళ్ళిపోయి నేను ఉండేది హైదరాబాదు, నేనేమో చెన్నైలో ఉంటాను, మన దగ్గర నిప్పాన్ ఆఫీస్ పక్కనే ఉంది, డైరెక్ట్ నిప్పాన్కి వెళ్ళి చేద్దాం, ఎందుకు మళ్ళీ చక్కగా డిస్ట్రిబ్యూట్ చేయడం అనుకున్నాడు. అండ్ డైరెక్ట్ నిప్పాన్కి వెళ్ళి నిప్పాన్లో పిఎంఎస్ చేసేసారు. చేసిన తర్వాత ఒక ఆల్మోస్ట్ 5 years అయింది. ఇప్పుడు ఆయనకి 2వ కూతురు పెళ్లి వచ్చింది మొన్ననే. సార్ మళ్ళీ ఆ పెళ్లికి వెళ్ళాను, ఆయన కూడా వచ్చారు చెన్నై నుంచి. సార్ ఎలా ఉన్నారంటే బాగున్నాను, మీరు చెప్పారు నిప్పాన్ పిఎంఎస్ చాలా బాగుంటుందని, మీ మాట నేను వేసాను, రిటర్న్ రాలేదు, 11% రిటర్న్ వచ్చిందండి. ఇప్పుడు యాక్చువల్గా నిప్పాన్లో పర్ఫార్మెన్స్ తగ్గిపోయింది. అప్పుడు మేమందరం మా క్లయింట్స్ అందరికీ కూడా, అంటే నా దగ్గర ఎవరైతే నిప్పాన్లో ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళందరికీ నేను ఫోన్లు చేసి నిప్పాన్ పరిస్థితి బాగాలేదు, వేరే కంపెనీకి మారిపోదాం అని చెప్పి నేను అందరినీ మార్పిచ్చేసాను వేరే కంపెనీకి. ఈయన చేసినట్టు కూడా నాకు తెలియదు, నాకు ఇంటిమేషన్ చెప్పలే నేను చేస్తున్నాను అని చెప్పి. సో మనం నిప్పాన్ వాళ్ళు చెప్తారా సార్ మా దగ్గర పర్ఫార్మెన్స్ పాడైపోయింది మీరు తీసుకెళ్ళిపోండి అని చెప్తారా? నిప్పాన్ వాళ్ళు చెప్పరు అన్నమాట. మనం బ్యాంకులకి వెళ్ళినా చెప్పరు. సో ఒక అడ్వైజర్కి ఎప్పుడైనా రోల్ ఏంటంటే, మెయిన్గా డిస్ట్రిబ్యూటర్ రోల్ ఏంటంటే, వాళ్ళ క్లయింట్స్ చేయించిన పిఎంఎస్ కనుక పొరపాటున అనుకున్న రిటర్న్స్ రాకపోతే వేరే పిఎంఎస్కి షిఫ్ట్ చేస్తారు. అదే మనం బ్యాంక్ మేనేజర్లు కానివ్వండి, బ్యాంక్ మేనేజర్ వాళ్ళు సిటీ బ్యాంక్లో ఉంటారు, లేకపోతే ఐసీసీ బ్యాంక్లో ఉంటారు, లేకపోతే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఉంటారు. బ్యాంకులు మారిపోతుంటారు, వాళ్ళు ఎవరు ఫోన్లో చేసి చెప్పరు మళ్ళీ మార్చుకోండి అని చెప్పి, వాళ్ళ పని అయిపోతుంది, ఇన్వెస్ట్మెంట్ చేయించాక అయిపోతుంది వాళ్ళ పని. సో అలా ఏంటంటే ఒక పిఎంఎస్ పర్ఫార్మెన్స్ అనేది కూడా కంటిన్యూస్గా ఉండదండి, మనం మార్చుకుంటూ ఉండాలి. అలా చేస్తేనే రిటర్న్స్ బాగా వస్తాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే బ్యాంక్స్ ద్వారానో లేకపోతే కంపెనీస్ ద్వారానో వెళ్తే కనుక మనకి ఆఫ్టర్ సేల్ సర్వీస్ పెద్దగా రాదు. వాళ్ళు మనకి హింట్ కూడా ఇవ్వరు, వాళ్ళ పర్ఫార్మెన్స్ పడిపోతుంది, ఫండ్ మేనేజర్ వేరే కంపెనీకి వెళ్ళిపోయారు, తీసేసుకోవాల్సిన టైం వచ్చిందని చెప్పరు వాళ్ళు. సో దానివల్ల ఏమవుతుంది, రిటర్న్స్ కనిపిస్తాయి 3 yearsలో బాగా ఫాస్ట్గా, బట్ పట్టడం కనిపిస్తుంది అనమాట. సో ఎప్పుడు కూడా ఒక హ్యాండ్ టు హ్యాండ్ ఉండాలి, ఒక అడ్వైజర్, ఒక డిస్ట్రిబ్యూటర్, అలాగే ఒక ఇన్వెస్టర్. అలా హ్యాండ్ టు హ్యాండ్ వెళ్తే మాత్రం అప్పటికప్పుడు ప్రీమియమ్స్ మార్చుకుంటూ వెళ్తే మాత్రం మంచి రిటర్న్స్ అయితే తీసుకోవచ్చని చెప్తున్నాను. సో అదండి, దీన్ని ఏంటంటే ఓవరాల్గా తెలిసేది ఏంటంటే మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో కూడా లాస్ట్ 14 అంటే 2014 నుంచి 2024 తీసుకున్నా కూడా డిస్ట్రిబ్యూటర్స్ కూడా చాలా బాగా పెరిగిపోయారు. 5,000 మంది అడిషనల్గా డిస్ట్రిబ్యూటర్స్ యాడ్ అయ్యారు. ఇది ఎవరైతే ఏపీఎంఐ మెంబర్స్గా ఉన్నారో, అంటే చూడండి ఇప్పుడు చాలా మంది అంటారు సార్ మీ తప్ప ఎవరు చెప్పట్లేదు,
చాలా మంది నాకు కాల్ చేస్తారు, సార్ పిఎంఎస్ మీరు చెప్తున్నారు సార్, ఎవరు చెప్పట్లేదు పిఎంఎస్ గురించి అని. అయితే ఇక్కడ ఏంటంటే ఏపీఎంఐ మెంబర్స్ అక్రాస్ ఇండియా ఒక చార్ట్ కూడా ఉందండి ఇందులో మనకి. ఇందులో చూస్తే ఏంటంటే మీకు ఆల్ ఓవర్ ఇండియాలో అంటే ఇప్పుడు చూడండి అసోసియేట్ మ్యూచువల్ ఫండ్ ఇండియా దగ్గర ఎవరైతే రిజిస్టర్ అవుతారో, ఎవరైతే అడ్వైజరీ ఆర్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే ఏపీఎంఐలో మెంబర్లుగా ఉంటారు. చాలా మంది బ్యాంకుల్లో చేస్తారు కానీ వాళ్ళు శాలరీ ఎంప్లాయీస్గా ఉంటారు. వాళ్ళ ఎంప్లాయీస్ కాకుండా కేవలం డిస్ట్రిబ్యూటర్స్గా ఎంతమంది ఉన్నారు మన ఏపీ తెలంగాణలో చూస్తే కేవలం 11 మెంబర్సే ఉన్నారండి. ఉన్నది కేవలం 11 మంది మాత్రమే ఏపీ తెలంగాణలో ఉన్నారు. అందులో నేను ఒకడిని, మా తమ్ముడు కూడా ఉన్నాడు. అంటే మా ఫ్యామిలీ నుంచి 2 ఉన్నాం PMS లో, మిగతా 9 మంది అంతే. సో ఎప్పుడైతే మీకు 11 మెంబర్సే ఉన్నారో అందుకే చాలా మంది అవగాహన లేదు దీని గురించి చెప్పడానికి, PMS గురించి. ఇప్పుడు చూడండి ఇదే 2035-40 కల్లా కూడా మనకి చూస్తే ఈ నెంబర్ పెరుగుతుంది. 150 అడ్వైజర్స్ దాకా డిస్ట్రిబ్యూటర్స్ దాకా వచ్చేస్తారు PMS చేసేవాళ్ళు కూడా మన హైదరాబాద్ లో. అప్పుడు మనకి PMS ఇవాళ ఉన్నట్టు 50 lakhs ఉంటుంది గ్యారంటీ లేదు. PMS కూడా రేపు 1 crore అయ్యే అవకాశం చాలా ఉంది. ఇప్పుడు చూడండి యాజ్ పర్ సెబీ రూల్ ఏంటంటే PMS లో 50 lakhs మినిమం అని. కానీ కొన్ని మంచి కంపెనీలు పెద్ద కంపెనీలు ఏం చేస్తున్నాయంటే, స్టాలిన్ కంపెనీ తీసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళ దగ్గర మనం PMS చేయాలంటే మినిమం 5 crores. అలాగే ఒక కంపెనీ ఈక్విటాస్ అనే కంపెనీ ఉంది. ఈక్విటాస్ అనే కంపెనీ మినిమం PMS చేయాలంటే 25 crores పెట్టాలి వాళ్ళ దగ్గర. సో సెబీ రూల్ ప్రకారం 50 lakhs, కానీ కంపెనీస్ ఎప్పుడైతే బాగా పర్ఫామ్ చేస్తాయో ఆటోమేటిక్గా వాళ్ళు మినిమం అనేది పెంచేస్తారు. లేకపోతే 1 crore 2 crores కూడా చేయొచ్చు. సో కాబట్టి ఇది ఒక మంచి టైం ఉందండి. మంచి అనుకుంటున్నాం 2029 కల్లా ఇండియన్ ఎకానమీ 5 trillion వెళ్తుంది అనుకుంటున్నాం. ఒక అమృతకాలం అంటారు దీన్ని. సో ఎట్లాంటి టైంలో కనుక మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకుని ఒక మంచి PMS ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ అయితే తీసుకొచ్చని చెప్తున్నాను. సో మన దీని వల్ల రిపోర్ట్ ఏంటంటే రోజుకి కూడా PMS లో క్లయింట్స్ పెరుగుతున్నారు, AUM బాగా పెరుగుతుంది. 2045 కల్లా కూడా మనకి మ్యూచువల్ ఫండ్స్ ఓవర్టేక్ చేసినా కూడా ఆశ్చర్యపోకలేదని చెప్తున్నారండి. రైట్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. థ్యాంక్స్ అండి.